తల్లికి బిడ్డల మీద ఎలాంటి ప్రేమ ఉంటదనే దాని గురించి ఒక సంఘటన చెప్తాను. నాకు కోర్ట్‌లో ఒక ఆవిడ తెలుసు. ఆవిడకి దాదాపు మొత్తం చచ్చుబడిపోయిందమ్మా. ఏదో వస్తది, కూర్చుంటది, ఎళ్ళిపోతది. భగవంతుడు దయ వలన కోర్ట్ వారు కూడా అనుమతి ఇచ్చారు. అలా వచ్చి జీతం తీసుకుంటూ వస్తుంటుంది. ఆమెకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని నాకు అప్పచెప్పించింది. 10థ్ పోయింది అని. ఎలాగో పాస్ అయిపోయాడు. ఒకరోజు నాకు కబురు చేసిందావిడ రమ్మని. వెళ్ళాను. వెళ్తే బాబేమో బండి కావాలంటున్నాడు అన్నది. "ఏటి తమాషా చేస్తున్నాడేంటి? ఏడు అడుగు" అనేసి నేను గట్టిగా అడుగుతాను. అడుగుతా అంటే కొనమని అల్లరి చేస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. ఆవిడ అందుకే కావాలి పిలిచిందని నేను అనుకోను. తీరా చూస్తే నా కాసి ఒకసారి సీరియస్‌గా చూసి అన్నది, "నీకు పెళ్ళామా? పిల్లలా? నీకేటి తెలుసు? ఈ డబ్బు దేనికి? నా బిడ్డ బండి కొనడానికి కాకపోతే ఆడు బండి కొనాలని అడుగుతున్నాడు. ఎంతవుతది?" అని అడిగింది. "రూ. 1,00,000 అన్నాను. అయితే రూ. 1,00,000 నేను ఏర్పాటు చేస్తాను. ఆ బండి కొనిపెట్టవా ఆడికి" అన్నదండి. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! నువ్వు బండి కొనమన్నాడని ఆడికి మందలించమని పిలిచావు కావాలా అనుకున్నాను. కానీ నాకు పెళ్ళాం, పిల్లలు లేరని జెప్పుతున్నావా నువ్వు అని. ఆవిడ చూసిన తర్వాత ఒక చిన్న కోపంతో పాటు తల్లి ప్రేమ ఎలాంటిదో అనేది చూశాను. ఆ తల్లికి ఆ బిడ్డ మీద ఉన్న ఆప్యాయత, అనురాగం మరెవ్వరికీ ఉండదమ్మా. ఆ! ఆ డబ్బు దేనికి పిల్లలకి కాకపోతే దేనికని నన్నడిగిందంటే నిజంగా ఆ తల్లి నిజంగా నమస్కారం పెట్టాలి ఆ తల్లికి. తల్లులందరికీ నమస్కారం పెట్టాలి. ఆ తల్లికే కాదు బిడ్డల మీద ఎంత మమకారం ఉంటాదే మరి.